తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలాయి. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోకి చేరిన మాటల యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దారితీస్తుంది. ప్రధానంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల మధ్య నడుస్తున్న పోటాపోటీ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కౌశిక్ రెడ్డిపై బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా మాట్లాడాలని, ప్రజలు అసహించుకునేలా బూతులు మాట్లాడుకున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ లో టికెట్ రాదనే ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి బానిసలా మారిపోయాడని ఆరోపించారు. డేట్ అయిపోయినా చెక్కులను పంపిణీ చేసి మోసం చేశావు, కుక్కలు చింపిన విస్తరి ఆకుల్లాగా అయిపోతావంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. కారు 4 టైర్లు 4 పంచుకున్నారని, కారు స్టీరింగ్ తాగి ఫామ్ హౌస్ లో పండిన కేసీఆర్ చేతిలో ఉంది అంటూ ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ కు సమాచారం చేరవేసి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడని, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే బట్టలోడు తీసి కొట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ ను లైవ్ డైరెక్ట్ టెస్ట్ కి రావాలని సవాల్ విసిరారు. మరోవైపు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని, ట్యాపింగ్తో బెదిరించి వారిని వాడుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాత్రి 2 గంటల సమయంలో రేవంత్ మై హోమ్ పూజకు ఏ హీరోయిన్ దగ్గరకు పోతున్నాడు, రేవంత్కు 16 మందితో సంబంధాలున్నాయంటూ తన తీరు మార్చుకోకుంటే బయట పెడతానంటూ వ్యాఖ్యానించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ఫోన్లను సైతం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయించాడని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై సిబిఐ కేసు పెట్టాలని, బీజేపీ నేతలు దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లు, ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజ అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100% నీ ఈపు బద్దలు కొట్టే పరిస్థితి వస్తుంది. నిన్ను గుడ్డలు ఒడదీసి ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్పారు. 118 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ పొట్టోడిని ఇంకెంతకాలం భరించాలని 2 మంత్రులు మాట్లాడుకున్న మాటలను రేవంత్ విన్నాడని, ఆ మంత్రులను పిలిచి రేవంత్ వార్నింగ్ ఇచ్చాడని, దీంతో తమ ఫోన్లు ట్యాపింగ్ చేయటాన్ని నిరసిస్తూ మంత్రులు ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారని కౌశిక్ రెడ్డి బాంబు పేల్చారు. మంత్రులు బైకాట్ చేయడం వల్లనే కేబినెట్ మీటింగ్ వాయిదా పడిందని, తమ ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారం తేలాకే కేబినెట్ మీటింగ్ కు వెళ్తామని మంత్రులు ఢిల్లీలో కూర్చున్నారని అన్నారు. రేవంత్ పై సోనియా, రాహుల్ గాంధీ చాలా సీరియస్ గా ఉన్నారని, ఢిల్లీలో పెద్ద పంచాయతీ నడుస్తుందని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన స్వయాన మంత్రుల ఫోన్లంతా కూడా ట్యాప్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు అయితే చేశారు. అంతేకాకుండా మై హోమ్ పూజ, అదేవిధంగా ఢిల్లీ, దుబాయ్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క
ఎవరెవరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తున్నారో వారందరి ఆ డాటా మొత్తంగా కూడా ఉంది. రేవంత్ తీరు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ ఆధారాలతో సహా బయట పెడతారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు దాదాపుగా 118 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 17 మంది ఎంపీల ఫోన్లన్నీ కూడా ఆయన హ్యాక్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశాడు. స్వయాన కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వారందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మిస్ వరల్డ్ పోల్టీ కంటెస్ట్ల ఫోన్లు సైతం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిపై సిబిఐ కేసు ఎందుకు నమోదు చేయడం లేదంటూ బీజేపీ నేతలంతా కూడా ఈ యొక్క వారి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నా కానీ వారు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్పై ఎందుకు స్పందించలేదంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మంత్రులు తమ ఫోన్లు ట్యాపింగ్ చేయడం వల్ల ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డి వినడం వల్ల క్యాబినెట్ సమావేశంకి వాళ్ళు రారని చెప్పేసి కూడా ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలన్నీ కూడా తిప్పికొడుతూ కూడా ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. మొత్తంగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి, కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే కారు పార్టీకి సంబంధించి ఇప్పటికే 4 టైర్లను 9 పంచుకున్నారు. స్టీరింగ్ ఎవరైతే ఉంటారో స్టీరింగ్ సంబంధించి కేసీఆర్ చేతిలో ఉంది. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మహబూబాద్ ఈ హుజురా ఏదైతే ఎమ్మెల్యే బల్మూర్ వెంకట్ తమ యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించుకోకుండా ఇక్కడ కేసీఆర్ని, కేటీఆర్ని యొక్క దాసోహం చేసుకోవడానికి కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నాడంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే నిన్ను గెలిపించుకున్న ప్రజలు అసహించుకునే విధంగా ఈ యొక్క ఎమ్మెల్యే తీరు ఉందంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో కనుక చేరితే మాత్రం తన భవిష్యత్తు ఏంటంటూ కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే తన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి ఆ ఆందోళనలో అడ్డగోలుగా మాట్లాడుతున్నట్టు కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ కుటుంబాన్ని అందుకే జోకుతున్నాడు. కౌశిక్ రెడ్డి ఒక పిచ్చి పట్టిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ బీఆర్ఎస్ పార్టీ వారందరికీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను పంపించి వేసిన పరిస్థితి ఉందంటూ కూడా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీల విషయాలన్నీ కూడా బీజేపీ పార్టీలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయనని వెళ్ళగొట్టే పరిస్థితి అయితే వస్తాయి. ముందు నియోజకవర్గ ఏదైతే నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన వెళ్ళాలి. అంతేకాని అడ్డగోలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ కుటుంబాన్ని దాసోహం చేసుకునే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కనీసం రోడ్ల మీద కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్వయాన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సొంత చెల్లెలు తమ ఫోన్ ట్యాపింగ్ చేశారు కేటీఆర్ అంటూ కూడా ఆరోపణలు చేశారు. ముందుగా ఈ విషయం పైన స్పందించాలంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కనుక చెప్తే మాత్రం లైట్ డిటెక్ట్ టెస్ట్కి అయితే సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన కేటీఆర్ని ఉద్దేశిస్తూ కూడా కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడా లైట్ డిటెక్ట్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నాడంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా డ్రగ్ టెస్ట్కి సంబంధించి గతంలో వైట్ ఛాలెంజ్ చేశాము. కానీ కేటీఆర్ ఈ వైట్ ఛాలెంజ్కి రాకుండా విదేశాలకు పారిపోయి కోర్టు నుండి స్టే తెచ్చుకున్నాడు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళి ఇక్కడ టెస్ట్ చేయించుకున్నాడని చెప్పేసి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడంటూ కూడా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా కేటీఆర్ కనుక చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఈ యొక్క లైట్ డిటెక్ట్ టెస్ట్కి సిద్ధమని చెప్పేసి కూడా ఆయన వారికి ఛాలెంజ్ విసిన పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఆయన ఘాటుగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముందుగా నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సమస్యల పట్ల దృష్టి పెట్టాలి తప్ప కేసీఆర్ యొక్క కుటుంబ దాసోహం కోసం దృష్టి పెడితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటూ కూడా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అయితే కౌంటర్ ఇచ్చారు పరిస్థితి అయితే ఉంది.
హరికృష్ణ, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లే కేబినెట్ మీటింగ్ కి మంత్రులు రాలేదన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఏమైనా స్పందిస్తున్నారా? అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో వారి పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసింది తప్ప మా పార్టీలో ఎట్లాంటి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కలిసి ఈ యొక్క పార్టీకి సంబంధించిన కులగణన ఏ విధంగా జరిగిందన్న విషయం పైన, అదేవిధంగా ఓబీసీకి సంబంధించిన నిన్న జాతీయ స్థాయి సమావేశం ఉంది కాబట్టి మంత్రులంతా కూడా అక్కడ పాల్గొనాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ యొక్క కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరు కూడా మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరి ఫోన్ కూడా ట్యాప్ చేయడం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బల్లగుద్ది మరీ చెప్తున్న పరిస్థితి. దీని పట్ల మేమంతా కూడా లైట్ డిటెక్ట్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి జరగలేదని చెప్పేసి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఈ యొక్క లైట్ డిటెక్ట్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి అయితే సయానా సొంత పార్టీ, అదేవిధంగా సొంత చెల్లె కేటీఆర్ సొంత చెల్లె కవిత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముందు ఈ యొక్క పార్టీలో జరిగిన అంతర్గత కలహాల అంతర్గత గొడవలకు సంబంధించి పరిష్కారం తెచ్చుకొని తర్వాత ఆరోపణలు చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అసంబద్ధ ఆరోపణలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానీ ఊరుకునే లేదు. ఈ లైట్ డిటెక్ట్ టెస్ట్కు సిద్ధంగా మేము ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలో జరగలేదంటూ కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా లైట్ డిటెక్ట్ టెస్ట్ అంటూ కూడా వారంతా కూడా ఛాలెంజ్ విసురుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదంటూ కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని పట్ల లైట్ డిటెక్ట్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు చెప్తున్నారు. గతంలో చేయలేదంటూ కూడా కేటీఆర్ లైట్ డిటెక్ట్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నారంటూ కూడా వారంతా కూడా ఛాలెంజ్ విరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటూ కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హరికృష్ణ, ఇద్దరు ఎమ్మెల్యేల వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా వారంతా కూడా వారి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారు మాట్లాడే మాటలు ఖచ్చితంగా వారు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ప్రజలంతా కూడా గమనిస్తుంటారు. వారంతా కూడా చాలా జాగ్రత్త ఎందుకంటే దాదాపుగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు అంటే పెద్దల సభ అంటారు కాబట్టి పెద్దల సభలో సభ్యులుగా ఉంటారు కాబట్టి వారంతా కూడా ఎమ్మెల్యేలుగా వారంతా కూడా ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు చాలా జాగ్రత్తగా కూడా గమనిస్తుంటారు కాబట్టి వారంతా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఏదైనా ఆరోపణలు చేసే ముందు వారంతా కూడా దానికి ఆధారాలు ఉన్నాయా లేదా అనేది కూడా తగిన ఆధారాలతో వారు ఆరోపణలు చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఏదో నోటికి వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడితే మాత్రం ప్రజలంతా కూడా ఈ యొక్క విషయాల్ని గమనిస్తూ ఉంటారు. ప్రజలంతా కూడా సమయం వచ్చినప్పుడు కూడా తగిన బుద్ధి చెప్తూనే ఉంటారు. అంతేకాకుండా ఏదైతే పార్టీ పరంగా కూడా ఈ యొక్క ప్రభావం పడే అవకాశం ఎక్కువగా కూడా ఉంటుంది. ఎందుకంటే వారు మాట్లాడేది ఏ విధంగా ఉండి లీడర్లు అన్నప్పుడు శాసనసభ సభ్యులు శాసన మండలి సభ్యులు అన్నప్పుడు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆదర్శవంతంగా ఉండి ముందుకు తీసుకెళ్ళాలి. వారి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలకు ఆదర్శవంతంగా వారు మాట్లాడే మాటలు ఉండాలి తప్ప అదేదో అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం ప్రజలెవరు కూడా దీన్ని సాధించని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలెవరు కూడా ఈ యొక్క అంటే అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా సరే సహేతుకంగా మాట్లాడకపోతే మాత్రం ప్రజలెవరు కూడా సాధించరు. దీని పట్ల ఖచ్చితంగా ఆ పార్టీపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది. అది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులంతా కూడా తమ యొక్క మాట్లాడే ముందు తమ యొక్క ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆరోపణలు కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలంతా కూడా దీని ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తుంటారు. ఆదర్శవంతంగా వీరిని తీసుకోవాలని చెప్పేసి కదా వీరి ఓట్లేసి ప్రజా సంబంధించిన
ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంది, శాసనమండలి సభ్యులు కానీ సభకు కానీ పంపించేది, వీళ్ళంతా కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళందరినీ కూడా ఎన్నుకొని వాళ్ళ యొక్క పెద్దల సభకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. కాబట్టి వాళ్ళంతా కూడా ఆదర్శంగా ఉండాలి, ప్రజలంతా కూడా ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వీరు అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడి ఆధారాలు లేకుండా మాట్లాడి కేవలం రాజకీయ లబ్ధి కోసం లేకపోతే పార్టీ పెద్దలని దాసోహం చేసుకోవడం కోసం వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం మాట్లాడితే మాత్రం ప్రజలెవరు కూడా స్వాగతించారు. ఇది ఖచ్చితంగా పార్టీ పైన ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాకుండా వారి రాజకీయ భవిష్యత్తు పైన కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులంతా కూడా మాట్లాడే ముందు ప్రజలు మాట్లాడుతున్నారని వారి అంతా కూడా దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి. లేని పక్షాన వారు మాత్రం రాజకీయంగా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా పార్టీలపైన కూడా ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపైన దీన్ని ప్రజలు మరి ఈ యొక్క జరుగుతున్న పరిణామాలని గమనిస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. చెప్పకపోతే 100% నీ ఈపు బద్దలు కొట్టే పరిస్థితి వస్తుంది, నిన్ను గుడ్డలు ఒడదీసి ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. బహిరంగ క్షమాపణ చెప్ప